మీరు ఎప్పుడైనా నాల మెత్తపడడం చూసారా? ఏ మంత్రమో బనికిందే ఇలా బహుశా తనలో తపనక. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రివ్యూడ్ చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే ప్రాజెక్ట్ లింక్ ఉంది, వెళ్ళి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. టెస్ట్ లేయర్స్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పై క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. మీకు కావాలంటే మీకు నచ్చిన ఫాంట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఇక్కడైతే టెస్ట్ లేయర్స్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అయితే ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. నేను అయితే ఇప్పుడు ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసి చూపిస్తా, చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, అప్పుడే మీకు వీడియో ఎలా ఎడిట్ చేయాలో అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై ట్యాప్ చేసి ఇమేజ్ని అయితే కిందకి ఫేస్ కనిపిస్తున్నట్టుగా స్క్రోల్ అయితే చేసుకోండి. కిందకి ఇమేజ్ అయితే కిందకి ఎఫెక్ట్ కిందకి అయితే ప్లేస్ చేసుకోండి. కింద ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, దాని కింద అయితే ప్లేస్ చేసుకోండి. ఇమేజ్ లెంత్ తక్కువగా ఉంటే లెంత్ అయితే పెంచుకోండి. ఇక్కడ ఒక బ్లూ కలర్లో ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే కాపీ ద లేయర్ అయితే చేసుకొని ఇక్కడ మళ్ళీ టెస్ట్ లేయర్స్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అయితే పేస్ట్ ద లేయర్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్ని అయితే కిందకైతే స్క్రోల్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ అయితే చేయండి. ఎఫెక్ట్ అయితే లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్ దగ్గర నుంచి వచ్చి మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి ఇమేజ్ని అయితే కొంచెం కిందకి అయితే ప్లేస్ చేసుకోండి. ఇమేజ్ని అయితే స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. ఇమేజ్ లెంత్ తక్కువగా ఉంటే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇమేజ్ని కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఇక్కడ గ్రూప్ అని కనిపిస్తుంది. ఇక్కడైతే యాడ్ ఇమేజ్ ఉంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్ అయితే ఇమేజ్కి అయితే యాడ్ అవుతుంది. ఇమేజ్కి ఫేస్ కనిపిస్తున్నట్టుగా ప్లేస్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి 3 టెస్ట్ లేయర్స్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అయితే ఇందాక మనం ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకొని ఎలా పేస్ట్ చేసుకున్నామో ఈ టెస్ట్ లేయర్స్ దగ్గరికి అలానే ప్లేస్ చేసుకొని ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి.